చూసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే సినీ వర్గం అంతా సీఎం రేవంత్ రెడ్డి కలిసినట్లయితే మనకు సమాచారం వస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేష్, సి కళ్యాణ్, నాగవంశి, గోపి ఆచంట, బిఎన్ఎస్ ప్రసాద్, వంశీపడి రవిశంకర్, త్రివిక్రమ్, మురళీమోహన్, హరిశంకర్, కొరటాల శివ, శివ, సాయి కృష్ణ, రాజేష్, బోయపాటి, శ్రీను, కిరణ్, అబ్బవరం తదితరులు పాల్గొన్నట్లయితే మనకు తెలుస్తుంది. సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ సంతరించుకుందని మనం చెప్పవచ్చు. మరోవైపు ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హోంశాఖ సెక్రటరీ రవిగుప్తా, డీజీపీ జితేందర్, అలాగే చిక్కడపల్లి ఏసీపీ, డీసీబీ భేటీలో పాల్గొన్నట్లయితే మనకు తెలుస్తుంది. తాజా పరిణామాలు, చిత్ర పరిశ్రమలో అభివృద్ధి తదితర అంశాలపైన మాట్లాడినట్లయితే మనకు తెలుస్తుంది. సినీ ప్రముఖులు సీఎంతో చర్చిస్తున్న సమావేశ ప్రారంభంలో సంజయ్ థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియో సినీ ప్రముఖులే ఎదుట సీఎం అయితే ప్రకటించినట్లయితే తెలుస్తుంది. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి అయితే సీఎం దృష్టికి తీసుకువెళ్ళినట్లయితే తెలుసుకుంది. టికెట్ల ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోలు రద్దు అంశంపై చర్చించినట్లయితే అవకాశం ఉంది. గద్దర్ అవార్డులు, చిన్న మధ్యస్థాయి సినిమాలకు థియేటర్ల కేటాయింపు గురించి కూడా చర్చ జరిగినట్లయితే తెలుస్తుంది. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు పెద్దపీట వేసే సినిమాలకు ప్రోత్సాహాల గురించి చర్చించే అవకాశం తెలిసింది. డ్రగ్ వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు, షార్ట్ ఫిలింలు రూపకల్పన సినీ ప్రముఖులతో సీఎం సూచన చేసినట్లయితే మనకు తెలుస్తుంది. ఈ సందర్భంగా సీఎం సినీ వర్గాలు అయితే సన్మానించినట్లయితే తెలుస్తుంది. సీఎం దీనికి సానుకూలంగానే స్పందించినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ విషయంలో ఎక్కడ కూడా అల్లు అర్జున్ విషయం అయితే ఈ భేటీలో కనిపించలేదు. అయితే రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపైనే ప్రభుత్వం కానీ ఇటు సినీ వర్గాలు కానీ మాట్లాడుకున్నట్లయితే తెలుస్తుంది. అంటే సినీ స్లాబ్ల గురించి మాట్లాడుకోవడం జరిగింది. సినిమాల టికెట్ల షో గురించి, టికెట్ల ధరల పెంపు కావచ్చు, అలాగే ప్రీమియర్ షోల గురించి అయితే ఇప్పటికీ ప్రభుత్వం వాటి జీవో రద్దు చేసిన నేపథ్యంలో వాటిని పునరుద్ధరించే విషయంపై కూడా చర్చించినట్లయితే తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ విషయంపై ఇప్పటికైతే ఏం మాట్లాడినట్టయితే మనకు ఎక్కడ కూడా తెలిసినట్టయితే లేదు. అయితే ఈ విషయం మరి మాట్లాడడం పోకపోవడం దేనికి సంతరించుకునే అనే విషయం మనకు తెలియరాలేదు. అయితే ప్రస్తుతం చిరంజీవి కూడా ఈ భేటీకి దూరంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. చిరంజీవి కావచ్చు, నాగార్జున కావచ్చు, బాలకృష్ణ వీళ్ళైతే ఈ భేటీకి దూరంగా ఉన్నారు. అయితే ప్రముఖులు అయితే చిరంజీవి చెన్నైలో వ్యక్తిగత విషయం పైన చెన్నై వేయినట్టయితే తెలిసింది. అయితే కావాలని చిరంజీవి రాలేదంటే అయితే మనకు తెలుస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే దీన్ని చూసుకున్నట్లయితే సీఎం రాకపోవడానికి గల కారణాలు ఏంటంటే పూర్తి వివరాలు మనకు ఇంకా తెలియదు. అయితే ఇప్పటికే సినీ వర్గాలు అయితే సీఎం పాల్గొనడం, దిల్ రాజు అయితే దీనికి ముఖ్య అధ్యక్షత వహించినట్టయితే మనకు తెలుస్తుంది. దిల్ రాజు సినీ చిత్ర పరిశ్రమ చైర్మన్గా ఉన్నట్టయితే మనకు మొన్ననే కొత్త జాయిన్ అయినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే దిల్ రాజు రావడంతో అటు మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, బన్నీ, అల్లు అర్జున్ కావచ్చు, దీని సినిమా డైరెక్టర్ సుకుమార్ వీళ్ళందరూ కలిసి అయితే రేవతి కుటుంబానికి అయితే 2 కోట్ల రూపాయలు అయితే పారితోషికం ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ఇక హాస్పిటల్లో దానికి సంబంధించిన ఖర్చులు కూడా మొత్తం మేమే భరిస్తున్నామని చెప్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఈ విషయం పైన చర్చ జరుగుతూ ఉంది. ఇంకా అవసరం అయితే సినీ ఫీల్డ్లో కూడా రేవతి భర్తకు అయితే ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే దిల్ రాజు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికైతే పుష్ప 2 ఎంత గ్రాండ్గా రిలీజ్ అయిందో దానికి తగ్గట్టుగానే అల్లు అర్జున్ ఇమేజ్ అయితే తగ్గుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. 15 రోజులుగా అల్లు అర్జున్ చుట్టుముడుతూనే ఉంది. దాదాపు ఈ డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ చిత్రం దాదాపు ఇప్పుడు 26వ తారీఖు అంటే దాదాపు 20 రోజుల వ్యవధిలో అల్లు అర్జున్కి అయితే ఒక పెద్ద తలనొప్పిగా మారింది అని చెప్పవచ్చు. అయితే ఈ విషయం పైన ఇప్పటికే పోలీసులు అల్లు అర్జున్ చెర్లపల్లి జైలుకు తరలించారు. మళ్ళీ మొన్న రీసెంట్లీ మొన్న కూడా చెర్లపల్లి విచారించినట్లయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారించినట్టయితే తెలుస్తుంది. ఇదంతా ఈ కోణంలోనే అంటే అల్లు అర్జున్ విషయం రావడంతో సినీ వర్గాలు కూడా పూర్తి విషయాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ విషయం రావడం, సినిమా గురించి మాట్లాడుకోవడం, ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవడం ఇదంతా తగడగా జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వంతో భేటీ కావడం సినీ వర్గాలు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పలు అంశాలు మాట్లాడినట్లయితే తెలుస్తుంది. మరి చూడాలి సీఎం రేవంత్ రెడ్డి వీటిపైన ఎలాంటి స్పందిస్తారని.